ప్రకటన 10వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామంటే, బలిష్ఠుడైన వేరొక దూతగా క్రీస్తు మేఘము ధరించుకొని శిరస్సు మీద వర్షపు ధనస్సును కలుగుండి ఆయన దిగొచ్చుట మనం చూస్తున్నాం. ఇస్ ఇట్ రైట్? దిస్ ఈస్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఇది ప్రభువుకు రాకడ. ఇది ప్రభువుకు రాకడ అని నేను చెప్తలేను, ప్రవక్త చెప్పాడు. ఎందుకంటే ప్రవక్త ఏమన్నాడో మీకు తెలుసు కదా. ఈ రాకడ సమయంలో, ఇది ప్రకటన 10వ అధ్యాయం గురించి మాట్లాడుతూ, ఈ రాకడ సమయంలో క్రీస్తు దిగొస్తున్న ఈ రాకడ సమయంలో 7వ దూత భూమిపైన ఉండునని మీరు గుర్తుంచుకొనవలను అన్నాడు ఆయన. ప్రకటన 10ని గురించి మాట్లాడుతూ ప్రవక్త ఇది రాకడా అన్నాడు ఆయన. ఏమన్నాడు? మరి ఇక్కడ మనం ప్రకటన 10 చదివినా కూడా అది రాకడలాగానే కనబడుతున్నది. ఎందుకంటే ఆయన పరలోకము నుండి దిగి వస్తున్నాడు ఆయన. మరి ప్రకటన 10 గురించి ప్రవక్త మాట్లాడుతూ క్రీస్తు యొక్క రూపురేఖలు ఏంటిది? మేఘమును ధరించుకొని ఉన్నాడు, కరెక్టేనా? ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉన్నది, ఆయన ముఖం సూర్యబింబం వలె ఉన్నది, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉన్నాయి, కరెక్టేనా? రూపురేఖలు అవనా? సరే, ఇప్పుడు ఓన్లీ శిరస్సే వస్తే పాదాల సంగతి ఏంది? యు అండర్స్టాండ్ ద క్వశ్చన్? ప్రశ్న మీకు అర్థమైందా? మరి ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉన్నది అన్నాడుగా. నీకు అర్థమైందా? సో క్రీస్తు, యేసుక్రీస్తు రాకడా ఇప్పుడు ఆయన శిరస్సుగా మాత్రమే రాలేదు. ఆయన భర్త అంటే శిరస్సు, ఉట్టి శిరస్సు మాత్రమే రాలేదు, ఆయన శరీరం కూడా వచ్చింది. కానీ అది ఏ శరీరం అంటే అది మహిమ శరీరం కాదు. మరి అది ఏ శరీరం? అది థియోఫనీ శరీరం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. యేసుక్రీస్తు మరలా థియోఫనీలో ప్రత్యక్షమయ్యాడా? అవును. కానీ ఆయన ఆల్రెడీ మహిమా శరీరంగా మారాడుగా మొదటి రాకల్లో. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ గ్లోరిఫైడ్ బాడీ? మహిమా శరీరం యొక్క సిద్ధాంతం అంటే మహిమా శరీరం ఎలా తయారవుతుంది? సింపుల్. మర్తమైన శరీరాన్ని అమర్త్యత వచ్చి ధరించుకున్నప్పుడు, రైట్? యేసుక్రీస్తు వచ్చినప్పుడు మొదటి రాకల్లో మర్తమైన శరీరంలో వచ్చాడు, కరెక్టేనా? మర్తమైన శరీరము, క్షయమైన శరీరము. కానీ ఆయన చనిపోయిన తర్వాత మర్తమైన శరీరాన్ని, అక్షయమైన శరీరాన్ని, ఆయన శరీరాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు, కరెక్టేనా? అరిమతయి యోసేపు వెళ్ళి, యేసుక్రీస్తు ఒక రహస్య శిష్యుడు ఆయన, వెళ్ళి పిలాతుని అడిగాడు ఆ దేహం నాకేమని. మరి ఆ అరిమతయి యోసేపు ఏం చేశాడు? తన కోసము తొలిపించుకున్న రాతి సమాధిలో యేసు దేహాన్ని పెట్టాడు. సో మర్తమైన శరీరం ఎక్కడుంది? 33.5 సంవత్సరాలు జీవించిన మర్తమైన శరీరం, కన్యక మరియ గర్భములో మాట చేత సృజించబడిన మర్తమైన శరీరం, కరెక్టే కదా అండి? కన్యక మరియ గర్భంలో ఎలా సృజించబడింది? అది స్త్రీ పురుషుల కలయిక ద్వారానా? ఆది పాపం ద్వారానా? ఆయన ఆది పాపం ద్వారా రాలేదు. ఆయన ఎందుకు కడపటి ఆదాం అని పిలువబడుతున్నాడు? మొదటి ఆదాం ఎలా వచ్చాడో అలా వచ్చాడు ఆయన. మొదటి ఆదాము పలకబడిన మాట ద్వారా వచ్చాడు, కడపటి ఆదాము కూడా పలకబడిన మాట ద్వారానే వచ్చాడు. అమనంటారా? అర్థమైన రామని చెప్పండి. సో ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ శరీరం ఏదైతే ఉందో, ఆ 33.5 సంవత్సరాలు జీవించిన శరీరం, దేవుడే రక్త మాంసములుగా ఉన్న శరీరం, దేవుడే తన కోసము తయారు చేసుకున్న గుడారం, నివాస స్థలం, గుడారం, క్షేమైన శరీరం, రక్త మాంసముల శరీరం, మర్త్యమైన శరీరం, అది శిలువలో మరణించినప్పుడు అది ఎక్కడికి తీసుకోబడిందంటే సమాధిలోనికి తీసుకోబడింది, కరెక్టేనా? కానీ యేసు ప్రాణాత్మలు ఆ శరీరాన్ని విడిచిపెట్టినాయి కదా. విడిచిపెట్టి ఎందులోకి వెళ్ళినాయి అంటే థియోఫనీలోకి వెళ్ళినాయి. వినబడతలేదు నాకు? థియోఫనీ. ఇంతకు యేసుక్రీస్తుకు థియోఫనీ, అదే అక్షయ శరీరం, అమర్తమైన శరీరం ముందే ఉందా? ఆయన రక్తమాంస శరీరంలోనికి రాకమునుపు ఆయన థియోఫనీలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయాన్ని ప్రవక్త వివరిస్తూ, దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు అంటే ఏ రూపము లేనివాడై ఉన్నాడు. కానీ ఆయన మొట్టమొదటిగా సృజించింది దేనిని అంటే ఒక రూపాన్ని, తన రూపాన్ని, తన పోలికను సృజించాడు. దేవుడు ఒక పోలికలోనికి, ఒక రూపంలోనికి వచ్చాడు. ఆ పోలికలోనికి, రూపంలోకి రావడమే లోగాస్ అయి ఉన్నది. ఏంటిది? లోగాస్. లోగాసే వాక్యము, లోగాసే వాక్య శరీరము, వర్డ్ బాడీ. లోగాసే థియోఫనీ, లోగాసే వెలుగు, లోగాసే వెలుగై ఉన్నది, లైట్. వింటున్నారా?
ఎందుకంటే దేవుడు ఫస్ట్ వెలుగును సృజించాడు. ఎవరిని? తర్వాత సూర్యచంద్రులను సృజించాడు. న్యాచురల్ లైట్, ప్రకృతి సంబంధమైన వెలుగు. ముందు ఏ వెలుగు వచ్చింది? పలకబడిన మాట వెలుగు. ముందు ఏ వెలుగు వచ్చింది? పలకబడిన మాట వెలుగు. ఆ వెలుగు ఎవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నేనే లోకమునకు వెలుగై ఉన్నా. పలకబడిన మాట ద్వారా, లోగాస్గా, వాక్యముగా, వింటున్నారా? వచ్చినవాడు. ఏ రూపము లేని దేవుడు ఇప్పుడు ఒక రూపంలోనికి వచ్చాడు. ఏ పోలికలో లేని దేవుడు అదృశ్య రూపము, అదృశ్య పోలిక. ఆయనకే రూపం లేదు ఆత్మగా ఉన్నప్పుడు. ఏ పోలిక లేదు ఆయనకు, అవునా? అదృశ్య స్వరూపిగా ఉన్నాడు ఆయన. అంటే ఏ దృశ్య ఆయన స్వరూపంలో కనబడని వాడు ఆయన, కానీ ఆయన స్వరూపి అయ్యాడు. ఆయన స్వరూపిగా మారడమే లోగాస్, థియోఫనీ. హల్లెలూయా. వాక్య శరీరము, అదే అక్షయ శరీరం, అమర్త శరీరం. సో అమర్త శరీరంలో నుండి ఆయన ఎక్కడికి వచ్చాడు? ఆయన రక్త మాంసముల శరీరం. ఆత్మ నుండి వాక్యముగా, థియోఫనీగా, వాక్య శరీరముగా, వెలుగుగా, లోగాస్గా. ఇవన్నీ ఒకటే పేర్లు. లోగాస్ అన్నా, వెలుగన్నా, వాక్యం అన్నా, వాక్య శరీరం అన్నా, థియోఫనీ అన్నా, అక్షయ శరీరం అన్నా, అమర్త శరీరం అన్నా, ఇదంతా ఒకదానికే పేరు. దేవుడు తనను తాను రూపంలోకి తెచ్చుకోవడం. దేవుడు తనను తాను, ఏ రూపం లేని దేవుడు ఆత్మరూపిగా ఉన్న ఆయన, ఏ రూపం లేని దేవుడు ఆత్మగా ఉన్న ఆయన, ఏ రూపం లేని దేవుడు ఇప్పుడు ఒక శరీరంలోనికి తనను తాను రూపంలోనికి తెచ్చుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆదామును సృజించాలంటే ముందు ఆయన రూపంలోనికి రావాలి. ఎందుకంటే ఆదాము దేవుని స్వరూపములో, దేవుని పోలికలో సృజించబడుతున్నాడు. హల్లెలూయా. ఆమేనంటారా? సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఇప్పుడు ఒక శరీరంలోనికి వచ్చాడు. హల్లెలూయా. అదే థియోఫనీ అయి ఉన్నది. థియోఫనీ నుండి ఆయన ఏమయ్యాడు? అక్షయ శరీరం నుండి క్షయ శరీరంలోకి వచ్చాడు. అక్షయ శరీరం నుండి రక్త మాంసముల శరీరానికి వచ్చాడు. అవునా? అమర్త శరీరం నుండి మర్త్యమైన శరీరంలోకి వచ్చాడు. అది కూడా ఎలా వచ్చాడు? ఆది పాపం ద్వారా కాదు. ఎందుకంటే మనందరం ఆది పాపం ద్వారా వచ్చిన మనం. కానీ ఆయన ఆది పాపం ద్వారా రాలేదు ఆయన. మరి ఎలా వచ్చాడు ఆయన? మొదటి ఆదాము ఎలాగైతే పలకబడిన మాట ద్వారా వచ్చాడో, ఆయన కూడా అలానే పలకబడిన మాట ద్వారా, ఇదిగో ఈ కన్యక మరియ గర్భములో రక్త మాంసములు సృజించబడి, హల్లెలూయా, ఆ పలకబడిన మాట ద్వారా రక్త మాంసములు సృజించబడి ఆ శరీరంలోనికి వచ్చాడు ఆయన. రైట్? ఆత్మ ఏ రూపము లేనివాడు. తర్వాత థియోఫనీ, ఒక రూపంలోనికి పోలికలోనికి వచ్చినవాడు. అదే అక్షయ శరీరం, అమర్త శరీరం, అదే వాక్య శరీరం, అదే థియోఫనీ, అదే లోగాస్, అదే ఆది అందున్న వాక్యం. వింటున్నారా? ఇప్పుడు ఆ వాక్యమే, ఆ శరీరమే రక్తమాంస శరీరంగా మారింది. అని ఇప్పుడు రక్తమాంస శరీరంలోకి వచ్చాడు ఇప్పుడు ఆయన. ఓకేనా? ఇప్పుడు రక్తమాంస శరీరంలో 33.5 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత ఆయన శిలువలో మరణించాడు. ఓయ్. ఆ తర్వాత ఆయన మళ్ళీ థియోఫనీలోనికి, మళ్ళీ అక్షయ శరీరంలోనికి వెళ్ళాడు, అమర్త శరీరంలోనికి వెళ్ళాడా? వెళ్ళి 3 రోజులు ఆయన భూమి యొక్క క్రింది భాగాలలో సువార్త ప్రకటించాడా? నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించాడా? వినపడతలేదు. నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించాడు. దెన్ ఆఫ్టర్, ఆ తర్వాత ఆమెనంటారా, ఆయన 3వ రోజున ఆదివారం తెల్లవారుజామున క్షయమైన శరీరాన్ని లేపాడు ఆయన. ఎలా లేపాడు ఆయన? ఈ అక్షయ శరీరం వెళ్ళి ఆ క్షయమైన శరీరం పైన ధరించుకున్నప్పుడు, ఈ అమర్త శరీరం వెళ్ళి ఆ మర్త శరీరం పైన ధరించుకున్నప్పుడు, అప్పుడు అది ఏమైందంటే మహిమా శరీరముగా మారినది. గ్లోరిఫైడ్ బాడీ, మహిమా శరీరము. ఆదాముకి దేవుడు మహిమా శరీరాన్ని ఇవ్వలేదని మనం చాలాసార్లు విన్నాం. ఆదాముకి దేవుడు క్షయమైన శరీరమే ఇచ్చాడు. ఎందుకంటే హూ ఇస్ దిస్ మెల్కీసెదెక్? ఈ మెల్కీసెదెక్ ఎవరు అని వర్తమానంలో ప్రవక్త ఏమని చెప్పాడు? ఆదాము ఆ థియోఫనీని దాటుకొని వచ్చాడు అన్నాడు ఆయన. ఆదాము వలె మనము కూడా ఆ థియోఫనీని దాటుకొని వచ్చామని చెప్పాడు ఆయన. కానీ అదే యేసుక్రీస్తు థియోఫనీని దాటుకొని రాలేదు. ముందు ఆత్మగా ఉన్నాడు, ఆత్మ నుండి ఆయన థియోఫనీగా మారాడు. థియోఫనీ నుండి అంటే లోగాసు నుండి ఆయన అప్పుడు రక్తమాంస శరీరంలోనికి వచ్చాడు. ఇప్పుడు రక్తమాంస శరీరంలో నుండి ఆయన ఏమయ్యాడంటే మరలా థియోఫనీకి వెళ్ళాడు. థియోఫనీలో ఉండి ఆయన 3.5 సంవత్సరం, ఆయన 3 రోజులు ఆయన భూమి యొక్క క్రింది భాగాలలోనికి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన సాక్షార్థముగా, రైట్, సాక్షార్థముగా నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించాడు. ఆమేన్. ఆ తర్వాత 3వ రోజు ఆయన తిరిగి లేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ క్షయమైన శరీరమును అక్షయ శరీరముతో కలిపినప్పుడు అది మహిమా శరీరముగా మారినది. మహిమా శరీరముగా మారిన ఆయన థియోఫనీ తినలేదు, త్రాగలేదు. కానీ మహిమా శరీరంగా ఆయన మారాడు కాబట్టి ఆయన తిన్నాడు, త్రాగాడు. ఆయన పునరుద్ధానుడై లేచాక, పిల్లలు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగాడు.
ఆయన 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 చేపను తిని చూపించాడు, ఆయన రొట్టెను చేపను తిని చూపించాడు. చూపించాడా లేదా? ఇస్ ఇట్ రైట్? ఆ మహిమ శరీరంలో అవునంటారా? మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఆ మహిమ శరీరంలోనే ఆయన మేఘారుడే వెళ్ళిపోయాడు. ఆయన మేఘము ధరించుకొని వెళ్ళిపోయాడు. ఆ మేఘం ఎవరో మనకు తెలుసు. పౌలు గారు ఆల్రెడీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ పాత నిబంధనలోని సాక్షి సమూహపు మేఘం గురించి ప్రసంగించాడు. ఆయన వాళ్ళందరూ ఒక మేఘం వలె ఉన్నారని 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడా? ఇంత గొప్ప సాక్షి సమూహపు మేఘము ఎవరు? 11వ అధ్యాయంలో ఉన్న ఆ పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరూ ఇప్పుడు సాక్షి సమూహం మేఘముగా, ఎందుకంటే ఆయనతో పాటు వాళ్ళు కూడా పునరుద్ధానంలో లేచారు కదా. వినపడతలేదు నాకు? వాళ్ళు కూడా పునరుద్ధానంలో లేచారు కదా. యేసుక్రీస్తు లేస్తున్నప్పుడు పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు కూడా లేచారు కదా, పునరుద్ధానంలో లేచారు కదా. వాళ్ళు కూడా అనేకులకు అగబడ్డారని పౌలు గారు రాశాడు కదా. హల్లెలూయా. ఆ తర్వాత ఆయనతో పాటు వాళ్ళు ఒక మేఘముగా వెళ్ళిపోయారు. ఆయన దట్ ఈస్ ఫస్ట్ కమింగ్. ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయా? ప్రవక్త చెప్పింది ఇదేనా? మొదట అక్కడికి వచ్చి ప్రవక్త చెప్పింది ఇదేనా? ముందు దేవుడు ఆత్మగా ఉన్నాడు, ఆత్మ నుండి ఆయన వాక్యం అయ్యాడు, లోగాస్ అయ్యాడు, థియోఫనీ అయ్యాడు. థియోఫనీయే అక్షయ శరీరం, అమర్త శరీరం. ఓకే, లోగాస్. అక్కడి నుండి ఆయన ఎందులోకి వచ్చాడు? రక్తమాంస శరీరంలోకి వచ్చాడు. అందుకే యేసుకు అన్నీ తెలుసు అని చెప్పాడు ప్రవక్త. ఆయన థియోఫనీ నుండి వచ్చాడు కాబట్టి అన్నీ తెలుసు. మనం థియోఫనీ నుండి రాలేదు కాబట్టి మనకు అన్నీ తెలియదు అన్నాడు ఆయన. అవునంటారా? మనం ఆదాం వల్లే థియోఫనీ దాటుకొని వచ్చామన్నాడు. నెక్స్ట్ ఆయన చనిపోయినప్పుడు ఆయన పార్థివ దేహము, ఆయన క్షేమైన శరీరము, రక్తమాంసల శరీరము సమాధిలో పెట్టబడింది, రాతి సమాధిలో. కానీ ఆయన ఆత్మస్వరూపిగా ఆయన భూమి యొక్క క్రింది భాగాలో పోయాడు అన్నాడు. అదే ఆయన థియోఫనీలో వెళ్ళాడు ఆయన. అవునంటారా? రక్తమాంస శరీరంలోకి రాకమునుపున్న థియోఫనీలోనికి ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళాడు. హల్లెలూయా. వెళ్ళి ఏం చేశాడు? ఆయన వెళ్ళి నశించిపోయిన ఆత్మల సువార్త చెప్పాడు. ఆ తర్వాత ఆయన పునరుద్ధానుడే లేస్తున్నప్పుడు ఆయన మట్టి శరీరాన్ని కూడా లేపాడు. ఆయన ఎలా లేపాడంటే మహిమా శరీరంగా లేపబడ్డది. ఎలా మహిమా శరీరం అయింది? అదంటే అక్షయమైన శరీరం వచ్చి ఈ క్షయమైన శరీరం పైన ధరించుకున్నప్పుడు, ఆ అమర్తమైన శరీరం వచ్చి ఈ మర్తమైన శరీరం పైన ధరించుకున్నప్పుడు అప్పుడు అది మహిమా శరీరం అయింది. మరి ఆ మహిమా శరీరంగానే ఆయన 40 రోజులు కనబడ్డాడు అనేకులకు. రైట్? ఆ మహిమా శరీరంలోనే ఆయన ఎత్తబడ్డాడు. ఆయనతో పాటు పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు కూడా ఒక మహిమా మేఘము వలె ఆయనను ఆవరించుకొని వెళ్ళిపోయారు వాళ్ళంతా. అదేనా మొదట అక్కడ? అర్థమైన ఉండదు నామని చెప్పండి. మరి వాట్ అబౌట్ సెకండ్ కమింగ్? ఇప్పుడు రెండో అక్కడ సంగతి ఏంది?